ఇంత క్రిస్పీగా అప్పాలు ఇంట్లోనే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. బయటవి కొనాలంటే ఇంకా ఆలోచిస్తారు అంతే. చాలా టేస్టీ అండ్ సింపుల్ చేసుకోవడం కూడా. ఇక్కడైతే 1 స్పూను సాబుదానా సగ్గుబియ్యము, అలాగే ఒక 1 స్పూన్ అయితే శనగపప్పు నీట్గా వాష్ చేసి కొంచెం సేపు ఒక 2-3 అవర్స్ అలా నానపెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే అవి నానిపోయిన తర్వాతకి చిన్న అల్లం ముక్క, 4 వెల్లిపాయలు, ఇంకా కారం అయితే మీ ఇష్టం. పిల్లలకు కాబట్టి ఒక్క పచ్చిమిర్చి వేసాను, ఇది ఎక్కువ కారం ఉండదు. సో అందుకని ఒక్క పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసాను అంతే. జస్ట్ 1.5 or 2 times చేసేయండి. ఈలోపు మనకి సగ్గుబియ్యం, శనగపప్పు కూడా మంచిగా నానిపోతుంది. 2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో నేనైతే పొడి బియ్యము, తడి బియ్యం ఇవి అంటారు కదా, ఇదేమీ లేదండి. బేసిక్గా మనము ఆట అంటే మామూలుగా వీట్ ఫ్లోర్, గోధుమ పిండి బయట ఎలా దొరుకుతుందో సూపర్ మార్కెట్లో రైస్ ఫ్లోర్ కూడా దొరుకుతుంది. ఇంకా పొడి బియ్యమే అనుకోండి. అది 2 కప్ తీసుకొని కొంచెం సాల్ట్, కసూరి మేతి ఉంటే, లేదంటే కొంచెం కరివేపాకు, జీలకర్ర, మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అల్లం, వెల్లిపాయ, పచ్చిమిర్చి, అదిను నానబెట్టేసుకున్న సగ్గు బియ్యము, శనగపప్పు వాటర్ తీసేసి మంచిగా ఈ విధంగా కలుపుకోండి. రైస్ ఫ్లోర్ కదా అందుకని ఇదైతే కొంచెం గోరువెచ్చని వాటర్తో పిండి కలుపుకోవాలి. నార్మల్గా గోధుమ పిండితో కలిపినట్టు కాకుండా స్మూత్గా రావాలి, చక్కలు మంచిగా కరకరలాడాలంటే గోరువెచ్చని నీటితో ఈ విధంగా మంచిగా ఒక ముద్దలాగా, పిండి ముద్దలాగా చేసుకోండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి నీట్గా మనకి అంటకుండా, వాటర్ అయితే చూసి కన్సిస్టెన్సీని మనం చపాతీ పిండికి ఎంత అయితే తీసుకుంటాం అలా చూసి కలుపుకోండి. సో ఈ విధంగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఒక 10 minutes అలా రెస్ట్ ఇవ్వండి అంతే. అంత మనకి ఉప్పు, కారం అవన్నీ కూడా కలిసిపోతాయి కాబట్టి 10 minutes తర్వాతకి ఇలా మీకు ఏ సైజు కావాలో అప్పాలు, కొంచెం పెద్దగా అయితే పెద్దగాను, లేదంటే ఇంకా చిన్నగా అయితే చిన్నగా, అన్నీ ఒకేసారి ముద్దల్లాగా చేసుకోండి. అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకోవాలి అంతే. సో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఏమన్నా స్నాక్స్ కావాలంటారు, మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. 1-2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఇలా ఇంకా మీ దగ్గర ప్రెషర్ ఉంటే ప్రెషర్ తోటి ఫాస్ట్గా చేసుకోండి, లేదంటే ఇలా జస్ట్ చిన్న చిన్నగా ప్రెస్ చేయండి. అన్నీ ఒకేసారి చేసేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేయండి, చిన్న చిన్న అప్పాలలాగా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడిగా ఉండాలి. మనం అప్పాలు వేసినప్పుడు సిమ్లో పెట్టేసేయండి అంతే. సిమ్లో ఉంటే మనకి లోపల వరకు కాలి మంచిగా కరకరలాడుతాయి. చాలా సింపుల్. అన్నీ ఇంక ఇలానే చేసుకోండి మంచిగా గోల్డ్ కలర్ అయ్యేంత వరకు. సిమ్లో ఉంటే లోపల కూడా మనకి మంచిగా అంతా గోల్డ్ కలర్ అవుతుంది. ఒక దగ్గర కాలినట్టు కాకుండా ఆయిల్ మనం వేసేటప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అంటే ఆయిల్ కొంచెం వేడిగా ఉండి నెక్స్ట్ సిమ్లో పెట్టేసేయండి. సో ఈ కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి. బయటకు తీసినాక ఆల్మోస్ట్ ఇంకా ఇందులో బాగా మనకి ఆయిల్లోనే మనం ఎక్కువ గోల్డ్ కలర్ చేసినాం అనుకోండి, బయటకు వచ్చేసరికి కొంచెం సేపు అంటే కాసేపు అయినాక బ్లాక్ కలర్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మంచి లైట్ గోల్డ్ కలర్ రాగానే తీసేసేయండి అంతే. సింపుల్. ఇంట్లోనే సింపుల్గా చెక్కలు రెడీ అయిపోయి మధ్య మధ్యలో సగ్గు బియ్యం, పప్పులు తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. హ్యాపీగా 1-2 months స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ ఏంటనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, హ్యాపీగా పిల్లలకు కూడా ఇలా పెట్టేస్తే మనకు కూడా ఈవినింగ్ స్నాక్కి ఏం చేయాలి ఏంటి అనే టెన్షన్ అస్సలు ఉండదు. ఇలాంటి క్రిస్పీవి మా మిన్నుకు నచ్చదండి, కష్టంగా తింటాడు. మా పెద్ద బాబుకి అయితే భలే ఇష్టం, కానీ మిన్నుకు చాలా తక్కువ.